ఈ లోకంలో బంగారం దొరికే గనులు ఉన్నాయి, వజ్రాలు దొరికే గనులు ఉన్నాయి, వెండి దొరికే గనులు ఉన్నాయి, పెట్రోల్ దొరికే గనులు ఉన్నాయి. కానీ ఈ కృప దొరికే చోటు ఈ భూమండలంలో గాని ఆకాశం అనే గాని మరి ఎక్కడా లేదు. ఈ కృప దొరికే ఏకైక ప్రదేశము, ఏకైక స్థానము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్ళ దగ్గర తప్ప, ఆయన పాదముల దగ్గర తప్ప ఈ కృప మరి ఎక్కడ నీకు దొరకదు. ఆయన కృపను పొందాలి అంటే యేసయ్య యొక్క పాదముల మీద పడి ప్రభువా నీ కృపను పొందాలని ఆశపడతా ఉన్నానని నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృపను నీకు అనుగ్రహించేవాడే. ఆనాడు దావీదు భక్తుడు ఆయన యోనాతానుతో అంటా ఉన్నాడు, నీకు కలిగినటువంటి నీ యొక్క పితరుడైనటువంటి సౌలు యొక్క భూమి అంతటిని నేను నీకు తిరిగి ఇప్పిస్తాను, నేను నిన్ను నా యొక్క రాజమందిరములో రాజు యొక్క భోజనశాలలో నీవు సదాకాలము భోజనం చేసే అవకాశం ఇస్తాను, నేను నీకు ఉపకారం చూపుతాను, నేను నీకు మేలు చేస్తాను, నేను నీ ఎడల కృప చూపుతానని దావీదు భక్తుడు యోనాతానుకు వాగ్దానం చేసినట్టే ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమై మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేవాడే కానీ వన్ టైం సెటిల్మెంట్ చేసేవాడు కాదు. ఆయన ఒకసారి నీ జీవితంలో జోక్యం చేసుకుంటే నీ జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతూ ఉంది. ఆయన కృప ఉన్నప్పుడు, ఆయన కృప నీ వెంబడి ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడటం ప్రారంభిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా యొక్క కృప దొరుకుతూ ఉంది కనుక ఆ కృపను వెతకటము ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రారంభించి ఆయన కృపకు పాత్రుడు అవటానికి నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యను బట్టి, ప్రతి ఇబ్బందిని బట్టి, ప్రతి అప్పుల బాధను బట్టి, ప్రతి అనారోగ్య సమస్యను బట్టి, ప్రతి కుటుంబ వ్యాధులను బట్టి ప్రభువా నీ కృప నాకు కావాలైనా, నీ కృప ఉంటే నేను సంతోషంగా ఉంచాను, నీ కృప ఉంటే నా జీవితంలో ఆనందం